నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. కారు నడిపే విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. కొంతమంది చెప్పులు ధరించి కారు నడుపుతారు, మరికొంతమంది షూ వేసుకుని కారు నడుపుతారు, ఇంకొందరు ఏవి వేసుకోకుండా కారు నడుపుతారు. ఇందులో చెప్పులు వేసుకుని కారు నడపడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వాటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. చెప్పులు ధరించి కారు నడిపితే మీకు సౌకర్యంగా ఉండవచ్చు, కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే దీనికి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. చాలా మందికి ఈ విషయం తెలియకుండా చెప్పులు ధరించి డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే చెప్పులు ధరించి నడపటం ప్రమాదకరం. అందువల్ల చెప్పులు ధరించి కారు నడపటం మానుకోవటం ఉత్తమం. నిజానికి చెప్పులు పెడల్ను సరిగ్గా పట్టుకోవు. వీటి కారణంగా బ్రేక్, క్లచ్ లేదా యాక్సిలరేటర్ పెడల్పై కారు జారిపోయే ప్రమాదం ఉంటుంది. సడన్ బ్రేకింగ్ విషయంలో చెప్పులు పెడల్పై సులభంగా జారిపోతాయి, ఎందుకంటే వాటి పట్టు షూల మాదిరి ఉండదు. దీంతో కారు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు, పెడల్స్ మధ్య చెప్పులు ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మాన్యువల్ కారులో 3 పెడల్స్ ఉంటాయి: యాక్సిలరేటర్ పెడల్, బ్రేక్ పెడల్, క్లచ్ పెడల్. మీ కుడి కాలు యాక్సిలరేటర్ పెడల్, బ్రేక్ పెడల్ పై మారుతూ ఉంటుంది. మీరు పాదాన్ని యాక్సిలరేటర్ పెడల్ నుంచి బ్రేక్ పెడల్ కి లేదా బ్రేక్ పెడల్ నుంచి యాక్సిలరేటర్ పెడల్ కి మార్చినప్పుడు స్లిప్పర్ పెడల్స్ మధ్య ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిలో చెప్పులు తొలగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు అనుకోకుండా యాక్సిలరేటర్ లేదా బ్రేక్ పెడల్ ను గట్టిగా నొక్కుతారు. దీనివల్ల కారు అదుపులో ఉండదు. అందుకే చెప్పులు ధరించి కారు నడపడం మానుకోవాలని సూచించారు. కారు నడపటానికి షూస్ మంచివి. ఇవి పెడల్స్ పై మంచి పట్టును అందిస్తాయి. పెడల్స్ పై పాదాలను మార్చటం కూడా సులభంగా ఉంటుంది.